హలో డూస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మీమ్స్ రేటింగ్ ఇద్దాం. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్ మొన్ననే కదరా శాలరీ పడింది, అప్పుడే అయిపోయిందా? అవి రావడం తెలియదు మనకి, మీ విత్ ఈఎంఐ చిట్టి చిట్టిపోవడం తెలియదు మనకి. నేను రిలేటబుల్ రా. మీరు అప్పులు తీసుకోరు కదరా, అప్పులు తీసుకున్నాడు తెలుస్తుంది. ఎంపాకెట్ దగ్గర అప్పు తీసుకుంటాడు. పాకెట్ ఎవరైనా తీసుకుంటే కింద కామెంట్ చేయండి. నాకు నువ్వు చెప్పేవరకు ఎంపాకెట్ అనేది ఉందనే తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా వాడే. నీ తర్వాత మామ ఎక్స్ప్లెయినింగ్ హౌ మై నాన్నమ్మ అత్త టార్చర్డ్. అందరికి ఒకటే స్టోరీ. ఎవరే టార్చర్ అలా ఫీల్ అవుతారు ఇబ్బందిగా. మా మమ్మీ సేఫ్. 4 3. మీ మమ్మీ చెప్పలేదండి అలా కథలు నీకు? చాలా రేర్ గా జరుగుతుంటది అలాగే. ఫర్ ఎవ్రీ గర్ల్ దట్ బ్రేక్స్ హర్ బిఎఫ్స్. Nunca me ha pegado los dientes. మా వస్తాడు. There is a guy who is waiting to break her heart. గోవింగల్లో ఉన్నాడు ఫుల్ చక్కేసుకుని చిల్లని వాచ్ ద షో. సింపుల్ సింపుల్ గా ఒకటి పెద్ద సొల్లొద్దు, డైలాగ్ కూడా లేదురా. 5. Our youth is getting destroyed. Meanwhile, me and my boys. ये वायरस हम पर असर नहीं कर पा रहा. ఏదో వైరస్ शायद हमारे खून में ऐसा ఏమైంది వీళ్ళంతా जो इस वायरस से लड़ रहा है. కింద చూసా వాళ్ళందరికీ ఏదో చెయ్యాలి, ముందే చేయాలి అని చెప్పి went to exam hall with sleep. నాకు ఈ మీమే ఎందుకు తీసానంటే ఆడు ప్రెజెంటేషన్ నచ్చింది. పక్కన అమ్మాయి కూర్చుంది. దాని డాన్స్ ఇన్విజిలేటర్ మేడం కాదు సార్, అన్ని కలిసి వస్తున్నాయని. పక్కన అమ్మాయి సెట్ అయిపోయింది. నోటి అమ్మా పెట్టి పుట్టాలరా. గోవింద్ నీకు నాకు ఎప్పుడైనా జరిగాయి ఇందులో 1.5 అయినా జరిగాయి. మన డ్రీమ్ రా. అరే దరిద్రం ఎలాగంటే సార్ వదిలేసారు, నేను ఎక్కడో ఉన్నా నా ముందు అరే రాస్తున్నావా అని అడిగితే రాడు. స్లిప్పులు పెట్టుకోవడం మర్చిపోతాం. అది పెట్టినా మనకి రాయడం వచ్చేట్రా కదా. ఎగ్జామ్ అయిపోయింది, పెళ్లి సెట్ అయింది. అమ్మా జస్ట్ ఫర్ మీమ్స్. కానీ బాగా ప్రెజెంట్ చేసాడే, ఒక్కొక్క బీట్ కి ఒకటి 5. మీ సిట్టింగ్ ఇన్ ఆఫీస్ థింకింగ్ అబౌట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఐ స్లాప్డ్ ద మేనేజర్ అండ్ రాన్ అవుట్. మరి ఇలాంటి వాళ్ళు వస్తారా? స్కూల్లో వచ్చేవరా సార్ టెప్ మీద కొట్టేసి వెళ్ళిపోవాలి. కొట్టేసి వెళ్ళిపోతాడు, మా ఇంటి వరకు వస్తాడా? ఈయన కాదు కానీ డైరెక్టర్ కొట్టాలనిపించేది. ఒక షాప్ ఉండే చిన్నప్పుడు ఆ షాప్ దగ్గర ఒక గుండె అంగులు ఉండేవాళ్ళు. ఆయన అటు తిరిగి సామాన్లు ఏమైనా తీసినప్పుడు నాకు గుండె మీద కొట్టేసి పారిపోవాలనిపించేది. చాలా సార్లు క్రేవింగ్ వచ్చేసి తెలుసు, అంత నున్నగా ఉండేది గుండె. ఉండదా? 4. It's winter, younger brother in hoodie. Middle brother in jacket. Big brother. మరి నిజంగా ఊర్లో ఇలాగే ఉంటది రా, పెద్దోడు ఇలాగే ఉంటాడు. 5. రేఖా మేడం, why you did not attend the Zoom class madam? Health issues. Okay madam, miss and okay wait sending. Oh sorry months madam. ఇంకా పంపించలే మేడం, సెండింగ్ అన్నారు కదా. పండగ నైట్ ఎగ్జామ్ తెల్లారు. ఎగ్జామ్ పోయింది పక్క కావాల్సిన వచ్చాయి కదా. అది చూపించి మేడం ఆకలేసమంటావా? The most embarrassing moment in life. రిటర్న్ ఇవ్వలేదనా? मम्मी कह रही है वापस कर दो. నిజంగా ఎంత తీసుకుంటాడో లేదో. పోతే పోయి డబ్బులు బొక్కలాగా ఇవ్వకపోతే నన్ను ఎందుకు వెళ్ళమంటారో తెలీదు. అక్కడే ఇంట్లో ఏడ్చేస్తాం, ఎందుకు వెళ్ళమంటావు అలాంటి ఆ వెలకొక్కలు వాడే అమ్మ అంటాం, మళ్ళీ మనకే చేసేస్తారు. చెయ్యరు, తీసుకెళ్ళి ఇచ్చే వరకు. ఆడు చూడడం కూడా అలాగే చదువుతాడు. चल भाई वापस नहीं होगा, वापस कर दो. अम्मी डांटेगी, रो रहा क्यों? बच्चों की అక్కడ ఇష్యూ సింపుల్, కానీ మనం అంత ఓవర్ థింక్ చేసేస్తాం బాయ్స్. కిరాణా సామాన్లే కొంచెం ఇబ్బందిగా ఉంటే. యాక్చువల్ తప్పు అయితే కొన్ని నావే. మినపప్పు అంటే శనపప్పు తెచ్చేస్తాను, షాప్ ముందు వద్దు అర్జెంట్ తెచ్చు అంకుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే అడుగుతాను. అదే అది కాదు ఇంకోటి అక్కడ రెండు డబ్బులు. అప్పుడు చిన్నప్పుడు మొబైల్ ఉండేవి కాదు మన దగ్గర. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతాం, చీటీలు రాసుకునే వాళ్ళం అప్పుడప్పుడు. అయితే
చెప్పరా సెంటర్ చెప్తా ఇంకెందుకు వీడియోలో చూద్దాం రేటింగ్ చెప్పమా నువ్వు చెప్పే వరకు స్టార్ట్ చేయాలి. చెప్పు గజాల షాప్ ముందు వెళ్ళడానికి సిగ్గుపడతాం కదరా మనం. ఇలాగ ఆ షాప్ కి మళ్ళీ ఎందుకు వెళ్దాం అని చెప్పి షాప్ ముందే ఒక 2 రౌండ్లు వేసాక అప్పుడు ఆలోచించి కొన్నిసార్లు షాప్ ముందు కూడా వెళ్ళి వచ్చేస్తా వెనక్కి వచ్చేద్దాం. నవ్విచ్చారు కిందకి నెక్స్ట్ టైం అలాగే విజయ్ కాడు ఉన్నాడే నవ్విచ్చేస్తాడు రా డబల్ ఒప్పు వచ్చేస్తున్నా. అయిపోయిందిరా లాస్ట్ కి వస్తుందిరా అయిపోయింది ఇంకా 15 minutes అంతే. ఆడేం చేశాడు అదేం చదువుతారా? So funny, right? Now just reverse the genders. అప్పుడు ఇంకా బాగుంటది కదా. నీకు బాగుంటది కాకపోతే యాక్సెప్ట్ చేయదు కదా ముందు. పూర్తి గిప్స్ అమ్మాయి లాగారు. ఇలాంటి సెనరీలోని ఎప్పుడు నేను చూడండి కానీ గవర్నమెంట్ జాబ్ అంకుల్ ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ టైం మాత్రం ఫ్రీ అయిపోతారు. వెంటనే వస్తారు ఏంటమ్మా నువ్వు ఏంటి అమ్మాయిలను ఆడబొమ్మలను దానికి ఎందుకు 5? I unplugged all the beeping things in the hospital and now patients are able to sleep peacefully. You killed someone and your coach saw you. Arc undali. Arc undali లేకపోతే లాఠీలు చేస్తున్నాడు ఏంట్రా అక్కడ కూడా. కోచ్ కాదు ఒకటి సార్ కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. సర్చ్ ఓరియా అని గూగుల్ టాలీవుడ్ ఓరియా తప్పురా తప్పులేదు. టాలీవుడ్ ఓరియా ఆడారా హీరోయిన్తోనే జస్ట్ ఉంటాడు అంతే. రే దానికి ఇవ్వలేదు రేటింగ్. అన్నిటికి మర్చిపోండి దానికి 4 పాపం తప్పే లేదు. ఒక్క తప్పే లేదు. కాలం 5 ఇచ్చేస్తాను. ఓరియా అవడం ఎంత ఫ్రీగా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా. ఆడు పౌచులు కూడా ఇప్పుడు లాంచ్ చేసేస్తాడంటే అవేనా 4 పౌచులు అట్టుబడులు పౌచు భలే ఉంటారు. అది ఎవడని తీసుకున్న వాళ్ళు అందరూ పక్కాగా ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాడు గోవింద్. ఐఫోన్ ఉండదు క్యాన్సిల్ కొట్టేశాడు ఇప్పుడే. ఇలా సెంటర్ లో తప్పించకపోతే అలా సైడ్ చూసాడు. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. Girls, it's weird that we live longer than men. ఆవిడ మీద కొట్టేసుకుంటున్నా. Scientist, I just found the cure to cancer. చచ్చిపోతావు. ఎందుకు అలాగా? బోల్డ్ మంది కనిపెట్టారు రా, వాళ్ళందరినీ వేస్తారు రా. అరే $1 బిలియన్ రా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి. హాస్పిటల్స్ అన్ని బతికేదే దాని మీద. ఇప్పుడు ఆ చిన్న మెడిసిన్ ఒక టాబ్లెట్ కి క్యాన్సర్ చచ్చిపోయింది అనుకో, ఒక ఆకు ఇచ్చి కాపాడేసాడు అనుకో, మెడిసిన్స్ కంపెనీ పెట్టుకున్న వాళ్ళందరికీ కోట్ల నష్టాలు. కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ అని చెప్పి. జలుబుకి టాబ్లెట్లు వాడతావు, 2 ఆకులు ముక్కులో పెట్టుకుంటే సరిపోద్ది. దానికి ఎందుకు టాబ్లెట్లు వాడుతున్నావు? పుట్టు బొక్క బతికి కూడా బొక్కే. పుట్టుకని అవమానించిన వాడు పొటాటో సమానం. అది రియాలిటీ కాబట్టి 5. వీడెవడో ఎర్రి పప్పలకి ప్రెసిడెంట్ లో ఉన్నాడు. మీరు డెడ్పూల్ 2 సినిమా చూసారా? అందులో ఈ సీన్ చూస్తే మట్టిగా మీ ఫీజులు ఎగిరిపోతాయి. ప్రభాస్ ఫ్యాన్ అయితే వీడియో మొత్తం చూడండి భయ్యో. డెడ్పూల్ సినిమా చూడమన్నాడు, ప్రభాస్ ఫ్యాన్ అయితే వీడియో మొత్తం చూడాలంటే. డెడ్పూల్ కి దీనికి సంబంధం ఉంది. అది చెప్తాడు, ప్రూవ్ చేస్తాడు. అది డైనోసార్ అంటే అది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, కార్తిక్ తెలుసు, ఆడికి తెలియదు. ఆడికి కూడా తెలుసు రా బాబు.
డెడ్పూల్ హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ గురించి డిస్కషన్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి తన రేంజ్ ఎట్లాంటిది అనేటటువంటిది. డబ్ చేశారు ఎపిసోడ్ సలర్ మీద ఇంకా ఉన్నాడు రా బాబు. ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ అంటే ఇప్పుడు కారణం కూడా చెప్పాడు తెలుసా. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రభాస్. ఇక నేను చెప్పాల్సిన అవసరం వల్ల హాలీవుడ్ డెడ్పూల్ కి వెళ్ళి ఈ సినిమా సీన్ చూసేటటువంటి ప్రయత్నం ఏమన్నా అర్థం కావట్లేదురా అని అనకూడదు. సూర్య అయితే బాగుంది, ఇది చూస్తే నాకు అలా కనిపించలే. అదే ఫామ్ లో ఇందులో అతికిచ్చేసినట్టు ఫీలింగ్. సేమ్ టు సేమ్ అన్ని ఒకటే ఏడుపు. చూసారు అట్నే చూడలేదు. అసలు అది ఎందుకు వదిలేద్దో అసలు ఎందుకు యాక్సెప్ట్ చేసాడు కూడా తెలియదు. ఈడెప్పుడు లవ్ చేసాడు తెలియదు. అదే కదా కింద చెప్పిందా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో బాయ్.